హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ క్రాంతి. సో ఫ్రెండ్స్, మీరు కనుక పానీపూరి లవర్స్ అయితే సిద్దిపేటలో ఉండిద్ది బెస్ట్ పానీపూరి టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అట్లే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో ఈ షాప్ అయితే మనకి నర్సాపూర్ గల్లీ నుంచి కొంచెం దూరం వెళ్తే అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ దగ్గర అయితే ఉంటుంది. అంటే మీ పేరు? భాగ్యలక్ష్మి. ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇక్కడ స్టార్ట్ చేసి? 15 సంవత్సరాలు అవుతుంది. ఇదే లొకేషన్? ఇక్కడ మన దగ్గర స్పెషల్ ఏమేమి ఉంటాయి? కచోరీ, దైవడ, పానీపూరి, దైపూరి, ప్రేమనాథ్పూరి. ఇప్పుడు ఎవరన్నా కొత్త కస్టమర్ వచ్చింది, వాళ్ళకి సజెస్ట్ చేయాలంటే మీరు సజెస్ట్ చేసేది ఏది ఇందులో? ఇదా ఎక్కువ శాతం దైపూరి. దైపూరి అంటే ఇప్పుడు ఈ పానీపూరి ఇవన్నీ మీరు బయట నుంచి కొనుక్కొస్తారా, లేకపోతే మీరే ఓన్గా చేస్తారా? మేమే చేస్తాం. మీరే బయట నుంచి మేమే చేసుకుంటాం. అన్నీ చేసుకొని తీసుకుంటాం. మీరే చేస్తారు? బయటకి వెళ్ళి ఏం లేదు, అన్నింట్లేదు. టైమింగ్స్ చెప్పండి ఒకసారి. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల. పీక్ టైం ఎప్పుడు ఉంటుంది? అంటే క్రౌడ్ పీక్ అంటే జనాలు క్రౌడ్ ఎప్పుడు ఎక్కువ వస్తారు? ఏ టైంలో ఎక్కువ వస్తారు? మధ్యలో 8 గంటల కంటే 6 గంటలకు వస్తారు. 6 గంటలకు? 6 గంటలకు వస్తారు. 6 గంటల నుంచి 8 గంటల దాకా. ఇప్పుడు 6 గంటలకు స్టార్ట్ అవుతుంది మన గిరాకీ. 6 నుంచి 8 దాకా. మేము షాప్ పెట్టి 15 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ గచ్చుపు, దైవడ, పానీపూరి, ప్రతి ఒక్క ఐటము ప్రేమనాథ్పూరి ఫేమస్. కస్టమర్ మా దగ్గర 15 సంవత్సరాలు. సో మీరు కనుక ఈ చాట్ లవర్స్ అయితే డెఫినెట్గా ఇక్కడికైతే విజిట్ చేయండి. ఇక్కడ సాయంత్రం అయితే చాలు క్రౌడ్తో ఈ ప్లేస్ అయితే కిక్కిరిసిపోతుంది ఫ్రెండ్స్. అంత ఫేమస్ ఈ ప్లేస్. పూరినట్ల వీళ్ళ స్పెషల్ మసాలాలో ముంచి పైన బఠానీ, ఆనియన్స్, కారపొడి ఇవన్నీ వేసి ఇస్తారు. తింటే మాత్రం స్వర్గమే. వీళ్ళైతే గత 20 ఇయర్స్ నుంచి పానీపూరి అయితే సేల్ చేస్తున్నారు. సో 20 ఇయర్స్ నుంచి వీళ్ళు ఇంకా సస్టైన్ అవుతారంటే టేస్ట్లో అయితే ఎటువంటి కాంప్రమైజ్ అయితే లేదు. ఇక్కడ ప్రతి ఐటమ్ను వీళ్ళు బయట నుంచి ఏం కొనుక్కురారు, సొంతంగా వీళ్ళే తయారు చేస్తారు. దైవడ చాలా బాగుంటుంది. ఇక్కడ మేము 5-6 కిలోమీటర్లు వచ్చి రెగ్యులర్గా తింటూ ఉంటాం. ఇక్కడ చాలా బాగుంటుంది. ఇక్కడ ప్రతి ఒక్క ఐటమ్ దైపూరి కానీ గప్చుప్ కానీ చాలా బాగుంటుంది. ఇదే ఫస్ట్ టైం టేస్ట్ బాగుంది. మనమైతే ఇప్పుడు దైవడనైతే ట్రై చేద్దాము. చూసారు కదా, మొత్తం దహితో నిండిపోయింది. సో వడనైతే పెరుగులో చాలాసేపు అట్లా సోక్ చేసిన తర్వాత మనకి సర్వ్ చేస్తారు. చాలా అంటే చాలా బాగుంది. కొంచెం పుల్లగా, అట్లే కొంచెం కారంగా, పెరుగు ఫ్లేవరు, వడ ఫ్లేవర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. నోట్లో వేసుకుంటే మాత్రం కరిగిపోతుంది. మనకైతే ఆ పూరీలో వేడివేడి బఠానీ అండ్ వీళ్ళ స్పెషల్ చట్నీ, ఆనియన్స్, కారపొడి ఇవన్నీ వేసి ఇస్తారు. ఒకసారి ట్రై చేద్దాం దీన్ని కూడా ఎలా ఉంటుందో.
చూసారు కదా, చూస్తేనే నోరు ఊరిపోతుంది. ఫిల్లింగ్ అయితే అంటే చాలా క్వాంటిటీ అయితే బాగుంది. ఒక బైట్ తీసుకొని నోట్లో వేసుకుంటే వావ్, అంటే ఆ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యి ఎంత అద్భుతంగా ఉందంటే నాకైతే చాలా బాగా నచ్చింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. ఆ బఠానీ ఫ్లేవరు, ఆ మసాలా ఫ్లేవరు, ఆనియన్స్, కొద్దిగా కారం, ఇవన్నీ ఫ్లేవర్స్ అన్నీ మిక్స్ అయ్యి చాలా అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అట్లే మీ చుట్టుపక్కల ఏదైనా ది బెస్ట్ ఫుడ్ ఎక్కడైనా దొరికితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి మన సబ్స్క్రైబర్స్కి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో కీప్ సపోర్టింగ్. బాయ్ బాయ్.